ఏంటే విషయం చెప్పకుండా కాలేజ్కి ఈ టైంలో తీసుకొచ్చావు? ముందు మీరు ఈ మాస్కులు పెట్టుకోండి. ఇవి దీనికి? ఆ పల్లవిని దెబ్బ కొట్టడానికి మనం ఒక పని చేయబోతున్నాం. మాస్క్ పెట్టుకోండి. అది సార్ జరిగింది. ఏదో ఫ్రెండ్ కోసం తనకి హెల్ప్ చేశాం, కానీ మేమేమి కావాలని చేయలేదు సార్. ఆహా, ఎంత గొప్ప ఫ్రెండ్షిప్! ఇప్పుడు మీ ఫ్రెండ్ ని పోలీసులు తీసుకెళ్తున్నారు. ఫ్రెండ్షిప్ కోసం నువ్వు కూడా వెళ్ళు. ఇంకో ఫ్రెండ్ కూడా తొందరలోనే దొరికిపోతుంది. సార్, తీసుకెళ్ళండి. తీసుకురా కానిస్టేబుల్. సెల్ అయ్యండి. కంప్లైంట్ రాసివమ్మా. పల్లవి, నన్నే అరెస్ట్ చేయిస్తావా? నిన్ను మా మమ్మీ వదిలిపెట్టదు. ఏం చేస్తుందో చూడు. Shut up! ఏం చేస్తుంది? నువ్వు మీ అమ్మ ఏం చెయ్యాలనుకున్నా ఇలా అడ్డదారిలోనే కదా చేసేది. స్ట్రైట్ గా ఎదిరించే ధైర్యం, దమ్ము మీకు లేవు కదా. నిన్ను ఏ అమ్మాయి, ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా, పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా? తప్పు చేసి ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయాలని చూసిందే కాక ఇంకా గొడవ పడుతున్నావా? నువ్వు ఇలా గొడవ చేస్తే ఈ కేసు ఒక్కటే కాదు, వేరే కేసు కూడా పెట్టి నిన్ను లోపల వేయిస్తాను. ఉసై, నీ ఆవేశం తగలయ్యా. నువ్వు ఆగవే. ఆల్రెడీ నీ వల్లే ఇరుక్కున్నాం. కాసేపు మీ మమ్మీ వాళ్ళు వచ్చేదాకైనా కామ్గా ఉండు, లేదంటే టోటల్గా బయటికి వెళ్ళాం. కానిస్టేబుల్, సెల్ వేయండి. అమ్మా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ రాసివమ్మా. అలాగే సార్. గుణమా, ఏంటత్తయ్య? ఎంత ఉదయాన్ని ఎక్కడికి వెళ్ళావమ్మా? అత్తయ్య, పల్లవి కేసు గురించి లాయర్ గారితో మాట్లాడొస్తున్నాను అత్తయ్య. కాలేజీలో పల్లవి అరెస్ట్ కాకుండా ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తున్నాను. హలో, చెప్పు గీత. హలో పెద్దమ్మా, మా కాలేజీలో
ఎగ్జామ్ పేపర్స్ దొంగతనం చేసింది పల్లవి కాదు, మన అక్షితనే. ఈ పని చేసింది అక్షితని అని పల్లవి ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది పెద్దమ్మా. అక్షితని తన ఫ్రెండ్స్ ని ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు పెద్దమ్మా. ఏంటి అరెస్ట్ అయిందా? అవును పెద్దమ్మా. ఏమైంది గుండమ్మా అరెస్ట్ అంటున్నావు? అంటే పల్లవిని పోలీసులు అరెస్ట్ చేశారా? అదే అయ్యుంటుంది అత్తయ్య. ఏదో తన సొంత కూతురు అరెస్ట్ అయినట్టు అలా కోలబడిపోతే అర్థం కావట్లేదా? ఏం బాగుతున్నావే నువ్వు? నేనేమీ తప్పు మాట్లాడలేదే. పల్లవి తప్పు చేసింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తున్నాను. అయినా అలాంటి దాన్ని మన ఇంటికి రానివ్వడమే తప్పు. తనేదో నిర్దోషి, అమాయకురాలు అన్నట్టు తనని ఆ కేసు నుంచి బయట పడేయడానికి లాయర్ల చుట్టూ తిరగడమే పెద్ద తప్పు. అలాంటి దాన్ని మొహం చూడటం పాపం. అలాంటి దాన్ని గుమ్మంలోకి కూడా రానివ్వకూడదు. తప్పు చేసింది ఎవరైనా అలాగే చేయాలా? 100%. అయితే ఇక అక్షితని గుమ్మంలోకి రానివ్వకు వైష్ణవి. ఏంటి? నా కూతుర్నా? తననెందుకు రానివ్వకూడదు? నువ్వే అన్నావు కదా తప్పు చేసిన వాళ్ళని ఇంట్లోకి రానివ్వకూడదు అని. తప్పు చేసింది పల్లవి కాదు, నీ కూతురు అక్షిత. కాలేజీలో పోలీసులు అరెస్ట్ చేసింది పల్లవిని కాదు, నీ కూతురు అక్షితని. ఏంటి అక్షితనా? ఏంటమ్మా నువ్వు అంటోంది? అక్షితను అరెస్ట్ చేయడం ఏంటి? కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ అక్షితనే తన ఫ్రెండ్స్ సాయంతో కొట్టేసిందని పల్లవి ఆధారాలతో సహా ప్రూవ్ చేసిందంట. No! No! నా బేబీ ఏ తప్పు చేయలేదు. తనని అన్యాయంగా ఈ కేసులో ఇరికించినట్టున్నారు. రండి వెళ్ళి విడిపించుకుని ఎందుకు విడిపించాలి? అదేంటి బావగారు, వాళ్ళు నా కూతుర్ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా. తప్పు చేసిందని రుజువైంది కాబట్టి అరెస్ట్ చేశారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని ఇప్పుడు నువ్వే కదా అన్నావు. అది తప్పు చేసింది అంటే ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది. అన్నీ తెలిసి పల్లవిని అమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి మీ మాటలతో ఎంత బాధ పెట్టారే. చెప్పాను కదే, దేవుడనేవాడొకడు ఉంటాడు. వాడు ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో అప్పుడు అలాగే చెప్తాడని నీకిప్పుడు చెప్పాడు కదా. మా అందరి కళ్ళు కప్పారు కానీ
ఆ దేవుడి కళ్ళు కప్పగలిగారే? అది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఏడు. అత్తయ్య, నా కూతురు అత్తయ్య. అయితే ఏం చేయమంటావు? మామయ్య గారు, మీరైనా చెప్పండి. గుండమ్మ, గుండమ్మ, ప్లీజ్ గుండమ్మ, అది పోలీస్ స్టేషన్ లో ఉంటే నేను తట్టుకోలేను గుండమ్మ. అది తప్పే చేసింది అనుకుందాం. ఏదో చిన్నతనంతో ఏదో కోపంలో చేసింది. దాన్ని క్షమించు గుండమ్మ, ప్లీజ్ గుండమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటాను గుండమ్మ, ప్లీజ్ గుండమ్మ. అది ఏ ఇంటి బిడ్డ, అది అరెస్ట్ అయితే పోయేది మన ఇంటి పరవే గుండమ్మ. నీ కాళ్ళు పట్టుకుంటాను గుండమ్మ, దయచేసి దాన్ని విడిపించు ప్లీజ్ గుండమ్మ. మావి గారు, అత్తయ్య గారు, మీరైనా చెప్పండి. బావగారు, గుండమ్మ, ప్లీజ్ గుండమ్మ, నీకు దండం పెడతాను. ఇదిగోండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, మమ్మీ, 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 బేబీ, బేబీ, మమ్మీ, నేను ఇక్కడ ఉండను మమ్మీ. ఎస్ఐ గారు, మా బేబీ ఏదో నేరస్తురాలుగా సెల్లో వేశారేంటి? మేడం, తను నేరస్తురాలు కాబట్టే సెల్లో పెట్టాం. ఏయ్, ఏంటి నా కూతురు మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తావా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? వైష్ణవి, ఏం మాట్లాడుతున్నావు? నీ కూతుర్ని ఎందుకు అరెస్ట్ చేశారో నీకు తెలీదా? మేడం, ఆ రోజు పల్లవి తప్పు చేసిందని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. తను ఏ తప్పు చేయలేదని చెప్పి మీరు హామీ ఇచ్చి తీసుకెళ్లారు. మీ మాట మీద మేము ఆగి ఉండకపోతే ఒక నిర్దోషికి శిక్ష పడినట్టు అయి ఉండేదండి. ఇప్పుడు అక్షిత అనే అసలు దొంగ అని పల్లవి సాక్ష్యాలతో సహా రుజువు చేసిందండి. కంప్లైంట్ కూడా రాసిచ్చింది మేడం. అయితే తను మీ ఇంటి అమ్మాయే కానీ తన మీద నేరం రుజువైంది కాబట్టి తనని కోర్టుకి సబ్మిట్ చేసి శిక్ష వేయించక తప్పదు. ఒసే, శిక్ష అంటే జైలే కదా. అయిపోయింది, అయిపోయిందే. ఈ విషయం కన్నా మా ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారే, నన్ను చంపేస్తారే. అంతా నీ వల్ల నేనే. ఛీ! ఎస్ఐ గారు, ప్లీజ్ దయచేసి అలా అనకండి. గుండమ్మ, నువ్వైనా చెప్పు. మా గుండమ్మ చెప్తుంది. తను చెప్తే పల్లవిని వదిలేశారు కదా, అలాగే నా కూతుర్ని కూడా వదిలేయండి. చెప్పు గుండమ్మ, ప్లీజ్ ప్లీజ్ గుండమ్మ చెప్పు. చూడండి, మీ అమ్మాయి తప్పు చేసిందని సాక్ష్యాలున్న తర్వాత ఆవిడ మాత్రం ఎలా చెప్తారు? మేం మాత్రం ఎలా వదిలిపెడతాం మేడం? వదిలేదే లేదు సార్. నువ్వు చేసింది పొరపాటు కాదు, పోనీలే అనుకోవడానికి. చిన్న తప్పు కాదు, క్షమించి వదిలేయడానికి. కాలేజ్లో అందరి ముందు నన్ను దొంగని చేసింది. ఈ విషయం తెలిసి
మా అమ్మ నాన్నలు ఎంత నరకం అనుభవించారో మీకు తెలుసా? ఈ అమ్మ నన్ను నమ్మి నన్ను విడిపించకపోతే ఎగ్జామ్ రాసుండేదాన్నే కాదు. ఈ రోజు ఇలా మీ అందరి ముందు ఇలా నించొని ఉండేదాన్నే కాదు. అప్పుడే చచ్చిపోయేదాన్ని. ఈ రోజు నేను ఆధారాలతో నిరూపించాను కాబట్టి నేను నిర్దోషని నిరూపించుకోగలిగాను. లేదంటే నా జీవితమే నాశనమైపోయేది. ఎస్ఐ గారు, జీవితాలతో ఇలా ఆటలాడే వాళ్ళని అస్సలు వదలకూడదు సార్. గుండమ్మ ప్లీజ్ గుండమ్మ, నువ్వైనా చెప్పు. ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి? ఏం జరిగిందో తెలుసుకొని అక్షితని విడిపిద్దామని వచ్చాను. కానీ పల్లవి చెప్పిన మాటలు విన్న తర్వాత దీనికి శిక్ష పడటమే కరెక్ట్ అనిపిస్తోంది. గుండమ్మ దయచేసి అలా అనుకో. నువ్వే అలా అంటే అది ఏమైపోతుంది, నేనేమైపోతాను. తనకి భవిష్యత్తు లేకుండా పోతుంది గుండమ్మ. అది నీకు ఇష్టమా గుండమ్మ? చెప్పు గుండమ్మ. దానికి ఏదైనా అయితే నేను బ్రతకలేను గుండమ్మ, బ్రతకలేను. చెప్పు గుండమ్మ, చెప్పు. గుండమ్మ అది చేసింది తప్పే గుండమ్మ, నేను కాదనట్లేదు. నువ్వు చెప్పు, నువ్వు చెప్తే ఈ పల్లవి వింటుంది. నువ్వు చెప్పు గుండమ్మ, కేసు వాపస్ తీసుకోమని చెప్పు గుండమ్మ, చెప్పు. ఎదుగు పల్లవి, నువ్వు కేసు వాపస్ తీసుకుంటే నా కూతురు బయటకు వస్తుంది. నీ విషయంలో తను చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. నువ్వు గారి కేసు వాపస్ తీసుకోకపోతే పోయేది మా ఇంటి పరువే. ఇదిగో నువ్వు అమ్మ అని పిలిచే ఈ గుండమ్మ ఇంటి పరువే. ఆలోచించుకో పల్లవి, ఆలోచించుకో. చెప్పు గుండమ్మ, తన కోసం నువ్వెంతో చేసావు. ఈ కేసు నుంచి తనని విడిపించి ఎగ్జామ్ రాసేలా చేసావు కదా. చెప్పు గుండమ్మ, చెప్పు. వాళ్ళ నాన్నగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే డబ్బులు ఇచ్చి ఆదుకున్నావు కదా గుండమ్మ. చెప్పు గుండమ్మ, కేసు వాపస్ తీసుకోమని చెప్పు. ఈ ఇంట్లో అందరికంటే తనని ఎక్కువ ప్రేమిస్తావు కదా గుండమ్మ. చెప్పు గుండమ్మ, చెప్పు. ఇదంతా నీకు తెలుసు కదా. అలాంటి తన కోసం నువ్వేమీ చేయలేవా? చెప్పు గుండమ్మ, నువ్వైనా చెప్పు ప్లీజ్ గుండమ్మ. చెప్పలేను వైష్ణవి. నీకు ఇది చేశాను కాబట్టి నాకు ఇది చేసి పెట్టు అని నేను పల్లవిని అడగలేను. ఎందుకు అడగలేవమ్మా? అడిగే హక్కు, ఆర్డర్ వేసే అధికారం మీకుంది. పల్లవి, అవునమ్మా, నువ్వనే దానివి లేకపోతే ఈ పాటికి నేనేమైపోయేదాన్నో కూడా చెప్పక్కర్లేదు. మీ ఇంటి బిడ్డ తను అరెస్ట్ అయితే మీరెంత బాధపడతారో నేను అర్థం చేసుకోగలను. మీలాంటి మంచి వాళ్ళు బాధపడకూడదమ్మా. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. మీరలా ఉంటేనే మాలాంటి కొన్ని వందల కుటుంబాలు ఆనందంగా బతికేస్తాయి.
కేసుని వాపస్ తీసుకుంటానమ్మా.